గుర్రం పాపిరెడ్డి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 25 నిమిషాలు. ఇది కామెడీ, డ్రామా, క్రైమ్తో మిళితమైనటువంటి సినిమా. యూఏ 16+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా శుక్రవారం రోజు, అంటే ఈరోజు 19 డిసెంబర్న 2025 ఈ సినిమా విడుదలైంది. An enigmatic con man recruits a group of 3 people to swap a dead body from a specific grave. But disputes arise when the recruited team realizes that the job is not what it seems to be. ఈ సినిమాకి హీరో వచ్చి నరేష్ అగస్త్య. 1-2 సినిమాలు ఆడిన సినిమాలు ఉన్నాయి. అట్లాగే జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్. యోగి బాబు తమిళ నటుడు ఇందులో ముఖ్య పాత్రను పోషించాడు. రాజ్ కుమార్ కసిరెడ్డి త్రూఅవుట్ రోల్ చేశాడు. అతని క్యారెక్టర్ పేరు, అతను మిలిటరీని ఇంకో రకంగా మార్చి పిలుస్తూ ఉంటాడు ఒక క్యారెక్టర్ ఇందులో. కన్యగంటి బ్రహ్మానందం ఇందులో జడ్జి పాత్రను, జాతిరత్నాల లాగా మళ్ళీ ఇంకో 2 సినిమాల్లో కూడా జడ్జి పాత్రలు పోషించాడు. కానీ ఈ జడ్జి పాత్రకు ప్రాముఖ్యత ఉంది, చాలా ఇంపార్టెంట్ పాత్ర, బాగా చేశాడు. వంశీధర్ గౌడ్ తనదైన తెలంగాణ మాండలికంతో అలరిస్తే, జీవన్ కుమార్ తన గుండుతో చార్కోల్ జీవన్గా నా డైరీ ద్వారా ఒకప్పుడు కనబడ్డాడు మన డైరీలో. ఇవాళ మంచి బిజీ ఆర్టిస్ట్గా ఎదిగాడు. చాలా ఆనందంగా ఉంది ఆయన చూస్తుంటే. జాన్ విజయ్, తర్వాత గుండుతోటి మొత్తాయి రాజేంద్రన్, అతను సంగిరెడ్డి పాత్రలో ఎంతోమంది పిల్లల్ని కన్న వ్యక్తిగా అతను యాక్ట్ చేసిన ఈ సినిమాకి మురళీ మనోహర్ డైరెక్టర్ కాగా, జయకాంత్ బాబీ ప్రొడ్యూసర్ కాగా, వేణు గోపాల్ సద్ది ఇంకో ప్రొడ్యూసర్ కాగా, అమర్ బుర్రా ఇంకొక ప్రొడ్యూసర్ కాగా, పూర్ణ ప్రజ్ఞ ఎంవి రైటర్. ఇక సినిమా ఎలా ఉంది, ఏం సంగతి అంటే, ఇది ఇంటర్వెల్లో గుర్రం రెడ్డి కాదు మెంటల్ రెడ్డి అని వేశాడు. సినిమా ఆల్మోస్ట్ అట్లాగే అనిపిస్తుంది మనకి. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5. అన్నమంతా తిన్న తర్వాత చేయి కడుక్కోకుండా ఎలా ఉంటుంది, లేదా మనం ఏదైనా ఇంపార్టెంట్ పనికి పోయినప్పుడు సగంలో ఆగిపోతే ఎలా ఉంటుంది, అట్లా సినిమా అప్రాప్ట్గా ఆగి కనీసం సెకండ్ పార్ట్ లీడ్ కూడా తీసుకోకుండా ఫరియా అబ్దుల్లా తెలుగు హిందీ రీమేక్స్ లాంటి పాట ఉంటుంది. సో మొన్న నేను చాంబర్కి వెళ్ళినప్పుడు ఫరియా అబ్దుల్లా ఈ ప్రమోషన్కి వచ్చినప్పుడు ఫరియా అబ్దుల్ని మొదటిసారి చూడడం జరిగింది. ఇది 18వ తారీఖున జరిగింది, అంటే ఒక రోజు ముందు, గురువారం రోజు. సో తెల్లారే ఈ సినిమా రిలీజ్ చూడడం జరిగింది డిఎస్ఎల్ మాల్లో. సాయంత్రం 5 గంటల షోకి, అంటే 4:45 అంటారు, యాడ్స్ పడి డిఎస్ఎల్ మాల్లో 5 o'clock పడింది సినిమా. సరే, ఇక సినిమాలో కథలోకి వస్తే, గుర్రం పాపిరెడ్డి అనే క్యారెక్టర్ని నరేష్ అగస్త్య సమర్థవంతంగా పోషించాడు. సో అతనికి ఫరియా అబ్దుల్లా ఫ్రెండు. వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ యోగి బాబు ద్వారా ఒక దొంగతనాన్ని ప్లాన్ చేస్తారు. యోగి బాబుకు వీళ్ళకు పడక యోగి బాబు డ్రాప్ అయిపోతాడు. తర్వాత అతను పాస్టర్గా కలుస్తాడు. అతని డిఎన్ఏ కోసం అతని ఎంటికలు కట్ చేసే సన్నివేశం చాలా తమాషగా, కొన్ని దగ్గర పంచెస్ బాగా పండాయి. అయితే వీళ్ళకి ఒక ఇద్దరిని ఎంగేజ్ చేస్తారని చెప్పేసి రాజ్కుమార్ కసిరెడ్డిని ఇంకొక అతని ఫ్రెండ్ని తీసుకొస్తారు. ఆ ఇంకొక ఫ్రెండ్ ఏమో మనకు ఈ తెలంగాణ మాండలికంలో మాట్లాడే వంశీధర్ గౌడ్. సో వాళ్ళిద్దరూ, యోగి బాబు ఇతను కలిసి దొంగతనానికి వెళ్తారు. ఇతను అంటే హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా వీళ్ళకి సహకరిస్తుంది. ఫస్ట్ డైమండ్ జ్యువెలరీ దానికోసం ట్రై చేస్తారు. ఆ దోచుకుందంతా తీసుకొని యోగి బాబు పారిపోతాడు. యోగి బాబు పారిపోయిన తర్వాత యోగి బాబు ఇంకొకళ్ళకి అమ్మడానికి వెళ్తే వాళ్ళు ఇతన్ని మోసం చేస్తారు. ఇతను రేచీకటిని చూస్తారే, రేచీకటి ఏదవా అంటూ తిరిగి రూపంలో వస్తే ఎవరు లేరు లోపల. సో ఆ రేచీకటి కామెడీ అంతా యోగి బాబు తెలుగు రాకపోయినా కూడా అద్భుతంగా పండించాడు. ముఖ్యంగా తమిళ్, కన్నడ సినిమాల్లో బాగా ఫేమ్ అయినటువంటి యోగి బాబు తెలుగులో కూడా అడపదడప నటిస్తుండడం ఒక విశేషం. అట్లాగే రాజేంద్రన్ కూడా తమిళ నటుడైన అడపదడప అతను తెలుగు సినిమాల్లో కనబడుతున్నాడు ఈ మధ్య. సో అతని క్యారెక్టర్ కూడా బాగుంది. అతనికి ఫీమేల్ ఎవరు కనబడితే వాళ్ళని వేసేస్తుంటాడు అతని పిల్లలు. సో అదనమాట. సో చార్కోల్ జీవన్ క్యారెక్టర్ ఏంటంటే, అతన్ని ఒక గొయ్యి అని చెప్పి పిలుస్తారు. అతను గడ్డపార కోసం పోతే ఈ గొయ్యి కూడా దొంగతనానికి వస్తాడు. అట్లా వీళ్ళకి పరిచయం అయిన తర్వాత ఆ గొయ్యితో వీళ్ళు ఒప్పందం చేసుకొని, నీకు సాయం చేస్తాం, మీకు హెల్ప్ చేస్తామని చెప్పి పిలిపించి లాస్ట్కు ఒక కథ చెప్తాడు గుర్రం పాపిరెడ్డి. ఏం కథ అంటే, ఒక పెద్ద వంశస్థులు ఉన్నారు, చోళ రాజ్యం వాళ్ళు. తర్వాత మొత్తం మన ఎప్పుడు 1600 సంవత్సరం అప్పటి ఏదో టైం చెప్పి, దానికి మొత్తం చోళులు, కళింగులు, ఇంకొక మొత్తం 3 తెగల వాళ్ళు ఉంటే, అందులో ఒక రాజ్యం సంబంధించిన వాళ్ళు, ఒక వంశం సంబంధించిన వాళ్ళు వారసులు పూర్తిగా లేరు. వాళ్ళకు కొన్ని వేల కోట్లు ఉన్నాయి.
ఆ వంశీకునిగా నువ్వు చెప్పు అని అంటే ఇతను సరే నేను ఆ వంశీకునిగా చెప్తానని గవర్రాజుగా తన పేరు మార్చుకుంటాడు. ఇతను సంగిరెడ్డి కొడుకు. సంగిరెడ్డి కొడుకు అని రిపోర్ట్ తీసుకొచ్చి గుర్రం పాపిరెడ్డి వీళ్ళ అపోనెంట్స్ ఎవరైతే ఉంటారో హయగ్రీవ, నీలగ్రీవ అని చెప్పేసి జాన్ విజయ్‌ను ఇంకొక అతను చేసినటువంటి క్యారెక్టర్లు. సో, వాళ్ళు ఈ అయితే ఇక్కడ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటంటే ఇతను మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయాడు. ఇతను మెంటల్ అని చెప్పేసి ఇంటర్వెల్ ట్విస్ట్ ఇచ్చారు. అప్పుడు మెంటల్ రెడ్డి అని రాశారు. మెంటల్ గుర్రం పాపిరెడ్డి అంటే మెంటల్ పాపిరెడ్డి అని ఇచ్చారు ఇంటర్వెల్. ఇక ఇంటర్వెల్ అయిన తర్వాత ఈ అమ్మాయి అంటుంది నేను మోసపోయాను, అతను మోసపోయాడు, మేము మిమ్మల్ని మోసం చేయలేదు. అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఒక పెద్ద స్కామ్ జరిగింది. అంత డిపాజిట్ డబుల్ అవుతుంది అంటే నేను మా బాబాయ్‌తో ఒకటి పెట్టించాను. అవన్నీ మునిగిపోయినాయి. ముఖం చూపించలేక నేను చాలా ఇబ్బంది పడుతూ ముందు అసలు మెడిసిన్ ఎంబీబీఎస్ చైనాలో చదవాలనుకుంటే 16 లక్షలు అయితే దొరుకుతాయి అంటే ఆ 16 లక్షలు ఎలా చేయాలి? 42లో 32 లక్షలు అమౌంట్ ఇంత ఎక్కువ డబ్బు. ఆ డబ్బు కోసం నేను ఫిక్స్డ్ డిపాజిట్‌లో డబ్బులు వస్తాయని చెప్పి పెడితే ఆ డబ్బులు మొత్తం పోయినాయి. ఆ చేసినది ఎవరై అంటే ఈ గుర్రం పాపిరెడ్డే. ఆ పాపిరెడ్డి చేశాడంటే పాపిరెడ్డి కాదు, పాపిరెడ్డి అతను కూడా బాలయ్యాడని చెప్తాడు. అతను ఉద్యోగిని. అతను ఎవరి దగ్గర చేశాడంటే హయగ్రీవ దగ్గర, తర్వాత నీలగ్రీవ దగ్గర చేశానని చెప్తే తీరబోతే హయగ్రీవ, నీలగ్రీవతో ఇతను కలిసి ఉండడం సస్పెన్స్. సో, ఇందులో మాయావతి అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ నియమించిన లాయర్‌ని నాకు సహకరించని చెప్పేసి ఇతని దగ్గరికి ఎవరి దగ్గరికి గుండు జీవన్ దగ్గరికి వస్తుంది లోపల ఉన్నప్పుడు. సో, గుండు జీవన్‌తో చెప్పించడానికి గుద్దలో కూడా ఒకటి మళ్ళా కట్టి ఇరికిచ్చేసి అతను చెప్పడానికి ట్రై చేస్తే కూడా చెప్పడు. అతను నేనే అదే వంశిస్తున్నానని చెప్తాడు. ఈ ట్రైనింగ్ అంతా ఎవరు గుర్రం పాపిరెడ్డి ఇస్తాడు. సో, లాస్ట్‌కి ఏమవుతుందంటే ఈ దాని మీద మొత్తానికి ఆ వంశీస్తున్నటువంటి పైసలు ఇన్ని కాబట్టి దాంట్లో మూడో భాగం నాకి లేకుంటే 100 కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకో అని చెప్పి 100 కోట్లు తన అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ ₹2 చేసుకున్నట్టుగా చేసుకోవడం అది నాటకీయంగా అనిపిస్తుంది మనకి. చేసేసిన తర్వాత జాన్ విజయ్ దగ్గర, తర్వాత ఇంకో విలన్ దగ్గర హయగ్రీవ, నీలగ్రీవ క్యారెక్టర్స్ దగ్గర తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ మొత్తానికి ఆ డబ్బు తీసుకొని ఒక కంటైనర్‌లో పారిపోతూ ఉండడము. హీరోయిన్ పళ్ళు కొరుకుతూ ఇలా జీన్స్ చాపి కూర్చొని వాడు ఎక్కడున్నావురా దుర్మార్గుడా అని చెప్పేసి వీళ్ళు అనుకోవడం. అక్కడికి ఆమె ఫర్యాదులో పాడేటువంటి పాటతోటి ఎండ్ కావడంతో అబ్రప్ట్ ఎండింగ్. మనకంటే సెకండ్ పార్ట్ ఉందా, లీడ్ ఉందా, ఇంకేం కథ అడగకుండా అన్ని ఫేస్‌లు ఎవరు ఏం చేస్తున్నారో చూపిస్తారు. అయితే జడ్జి గారు పర్సనల్‌గా దగ్గరుండి నేను డీఎన్ఏ చేపిస్తాను. ఏ జడ్జి అయినా డీఎన్ఏ దగ్గరికి వస్తాడా? అది కూడా నాటకీయంగా అనిపిస్తుంది. అట్లాంటి కొన్ని పంటి కింద ఇవి ఉన్నా కూడా కొన్ని సన్నివేశాల దగ్గర బాగా నవ్వొచ్చేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు కొన్నిటి దగ్గర. సో, అక్కడ క్యారెక్టర్లు కూడా పేర్లు కూడా గుర్రం అని చెప్పి గుర్రం పాపిరెడ్డిని పిలుస్తారు. గుర్రం హీరోయిన్ పేరు సౌదామిని. తర్వాత ఇతను మన ఈ ఎవరైతే మనకి మన రాజ్‌కుమార్ కసిరెడ్డి ఉన్నాడో ఆయన పేరేమో మిలిటరీ. ఇంకొక ఆయన పేరు చిలిపి. చిలిపి ఎవరు? ఇతను వంశీధర్ గౌడ్. ఇతను హీరోయిన్‌ని ఇష్టపడుతూ ఉంటాడు. సో, అట్లా అక్కడ కూడా కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు కూడా కొన్ని ఉన్నాయి అక్కడ. ఆ తర్వాత ఈ మన ఇక్కడ జబర్దస్త్ అప్పారావు ఏమో అక్కడ కాటికాపీర్ దగ్గర ఉంటాడు. అక్కడ వ్యక్తి. సో, వీళ్ళన్నీతో గొయ్యితో అతని ఈ బ్యాంకు వాళ్ళు వెతుకుతుంటారు. పోలీసులు వెతుకుతుంటారు. తర్వాత విలన్ మనుషులు వెతుకుతుంటారు. ఆ మనుషులు అంటే హయగ్రీవ, నీలగ్రీవ వాళ్ళు. సో, లాస్ట్‌కి ఏం జరిగిందన్నది కథ. దీని చుట్టూ సరౌండింగ్ కథ అల్లుతూ అసలు అంత లాస్ట్‌కి గుర్రం పాపిరెడ్డి చేశాడనేది గుర్రం పాపిరెడ్డి క్యారెక్టర్‌ని లేపుతూ చేశారు. మొత్తం క్యారెక్టర్‌ని నరేష్ అగస్త్య తనకు స్టార్‌డమ్ లేకపోయినా అతను వంతు ఎంత చేయాలో అంత మాక్సిమం చేశాడు. ఫరియా అబ్దుల్లా బాగా ప్లస్ అయింది. అయితే హీరోయిన్‌కి మధ్య గనుక సెక్స్ గానీ, అంటే వాళ్ళ యొక్క రొమాన్స్ గానీ ఎటువంటిది ఇది లేకుండా అంటే వాళ్ళకు ఒకటికొకటి అటాచ్‌మెంట్, ఫిజికల్ అటాచ్‌మెంట్ ఏమీ లేకపోవడం మైనస్ అవుతుంది సినిమాకి. ఒక లాస్ట్ పార్ట్ ఒకటే పాట ఉంటుంది. ఇంకా పాట గానీ, వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ గానీ ఎలాంటిది లేదు. ఆ అమ్మాయి కొంచెం ఈ మగవాళ్ళతో ఆమె కూడా మగవాళ్ళలాగా ఫుల్ హైట్ పర్సనాలిటీతో ఉండడంతో మ్యాచ్ అయిపోయింది. సో, అక్కడ ఎటువంటి ఇది వర్కౌట్ కాలా. కానీ జడ్జి పాత్రలో బ్రహ్మానందం మాత్రం తను అద్భుతంగా ఇప్పుడు రెగ్యులర్ చేస్తున్న క్యారెక్టర్ మూడోసారి మూడోసారి, నాలుగోసారి చేస్తున్నాడు. కానీ ఈ కథలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో, ఆ జడ్జి క్యారెక్టర్ మాత్రం చాలా అర్థవంతంగా ఉంది. అందరికన్నా బాగా చేసింది బ్రహ్మానందం అయితే, ఆ తర్వాత గుర్రం పాపిరెడ్డిగా నరేష్ అగస్త్య, తర్వాత ఈయనెవరు మన యోగి బాబు కూడా చాలా బాగా చేశాడు. ఇక్కడ మనకు లాంగ్వేజ్ తెలియకపోయినా చాలా బాగా చేశాడు. రాజ్‌కుమార్ కసిరెడ్డి, తర్వాత వంశీధర్ గౌడ్లు ఉన్నంతలో కాకుంటే చార్కోల్ జీవన్ తన మంచి కెరీర్ బెస్ట్ అన్నట్టుగా అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ క్యారెక్టర్ మాత్రం అతనికి బాగా అద్భుతంగా సూట్ అయింది. సో, లాస్ట్‌కి డీఎన్ఏ అంటే చెవుల పక్కన ఎంటికలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇంకా నయం ఇంకెక్కడో ఎంటికలను తీయలేదు. సో, మొత్తానికైతే అవి మొత్తానికి చేసి మనల్ని బతికించారు అక్కడికి. ఇంకా వేరే ఎంటికలు తీయకుండా. సో, మొత్తానికి ఫరియా అబ్దుల్లా కామెడీ పంచెస్ తోటి మొత్తానికి సినిమా ఓవరాల్‌గా ఒక స్కామ్ మీద